సార్ ఫైనల్‌గా ఈ మధ్య బండి సంజయ్‌కి మీకేంటండి పంచాయతీ? ఆయనేదో మహాలక్ష్మి లాడ్జికెళ్తారు మీరు. గన్‌మెన్‌లు లేకుండా ఇట్లా వ్యక్తిగతంగా మీ మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అవన్నీ వారి వివక్షకు వదిలేస్తా. మహాలక్ష్మి మీడోస్‌లో నా నివాసం ఉంది 3 ఏళ్లుగా. హ్మ్. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మహాలక్ష్మి మీడోస్‌లో నేను రెంట్‌కి తీసుకున్న ఇల్లది. హ్మ్. నా నివాసం ఎప్పుడో ఊరవతల ఉంటది. అదే. సో, నేను ఎమ్మెల్యేలు కలవాలన్నా, ఇంపార్టెంట్ వ్యక్తులు కలవాలన్నా హ్మ్. మహాలక్ష్మి మీడోసే. నా సోషల్ మీడియా నెట్వర్క్ కూడా మహాలక్ష్మి మీడోస్ నుంచి నడుస్తది. హ్మ్. నేను సెక్యూరిటీ వదిలేసి ఎక్కడికి పోను. ఎందుకు మరి బండి సంజయ్ అలాంటి కామెంట్ ఎందుకు ఎందుకు ఆయన ఆయన చేస్తున్నారు? కేంద్రంలో మంత్రి స్థాయి ఉండి మీరు ఈ మనం మధ్య పాదయాత్రలో లేలే కూడా ఆయన కౌన్సిలర్‌లా ఆయన ఊర్లో ఆయన ఛాలెంజ్ చేశాను నేను. హ్మ్. అదే. మనం వాస్తవాలు మాట్లాడితే వాళ్ళ కోపాలొస్తున్నాయి. హ్మ్. ఇదే బండి సంజయ్ నేను ఒక మంచి నాయకుడిగా ఆనాడు ఆయన్ని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి నిర్దాక్షిణ్యం తీసేస్తే నేనే రెస్పాండ్ చేశా కాంగ్రెస్‌లో ఉండి కూడా. అవును. కారణం ఏంటంటే ఇప్పుడు బండి సంజయ్ గారు ఒక బీసీ బిడ్డగా ఎదిగినాడు. హ్మ్. మేము బీసీ చట్టాలు తీసుకొస్తే మీరు మాట్లాడిన పాపాన పోకుంటే ఇది బీసీలు మేము ఎంతవరకు నేను సపోర్ట్ చేస్తారు ఫర్దర్‌గా. హ్మ్. వ్యక్తిగత విమర్శలు చేసుకోవచ్చు. నాకేం బాధ లేదు. నేనేమైనా తప్పు చేసినప్పుడు డెఫినిట్‌గా నేను దానికి జవాబు చెప్తా. ఓకే. మహాలక్ష్మి మీడోస్ నడిబొడ్డునుంది. సిటీ నడిబొడ్డున. హ్మ్. ఆ! అదే. స్పెసిఫిక్‌గా అది తెచ్చి ఇప్పుడు అనేసరికి ఇది కొంచెం ఇప్పుడు మహాలక్ష్మి జనంలో నేను ఏదో రోజు పోతాను. జరుగుతుందా అని. మహాలక్ష్మి మీడోస్‌కి రోజు పోతాను నేను ఓకే. అక్కడ. రైట్. నా ఎమ్మెల్యే రోజు అక్కడే కలుస్తా. నా సోషల్ మీడియా టీమ్ అంతా అక్కడే ఉంటది. హ్మ్. వాళ్ళేదో ఊహించుకొని ఉంటారు. రండి రైట్. బాజాప్తా మహాలక్ష్మి మీడోస్ మీరు ఎంక్వైరీ వేసుకోండి ఏముంటదో అక్కడ. రైట్.